ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం, క్షమించండి, 25వ అధ్యాయం మొదటి 7 వచనాలు ప్రశాంత్ చదువుతాడు. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం మొదటి 7 వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారం లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకును ఓ మార్గమున వెళ్ళిపోయాను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున యెరికో మైదానమందు అతన్ని పట్టుకునిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజును వద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాను. సిద్కియా చూచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణంలోకి తీసుకొని పోయిరి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో మనం నెబుకద్నెజరు బబులోను రాజు, అలాగే అతని దేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను అనే సైన్యాధిపతి, లేకపోతే ఈ అధిపతి యెరూషలేము మీదకి రావటం, మరి యెరూషలేములో ఉన్న మందిరాన్ని, రాజనగరును, మరి ఇండ్లను కాల్చివేయటం మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎప్పుడు సంభవించింది అనేది చాలా ఆసక్తికరమైన అంశం అండి. ఇది సిద్కియా యొక్క ఏలుబడిలో సంభవించింది. సో సిద్కియా అంటే అర్థం ఏంటంటే సెదకియా. సెదక్ అంటే నీతి అనే అర్థం. నీతి అనే అర్థం ఇచ్చు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఈ సిద్కియా యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా మనం గమనిస్తే 24వ అధ్యాయం 18లో మీరు చూడవచ్చు. 24వ అధ్యాయం 18లో సిద్కియా రాజదేహ గురించి మాట్లాడుతూ 24:19లో చెప్పాడు కదా, యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. సో సిద్కియా ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. పేరు మాత్రం నీతే, కానీ అతని ప్రవర్తన నీతిగల ప్రవర్తన కాదు. కాబట్టి సిద్కియా యొక్క పరిపాలనలో బబులోను రాజు రావటం అనేది సంభవించేటట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. సో నీతిమంతుడు అనేదానికి, నీతి ప్రవర్తన అనేదానికి డిఫరెన్స్ ని ఉదయకాలం మనం గమనిస్తే అప్పుడు మనం చెరలోనికి వెళ్ళిపోవటం అనే అనుభవం ఎందుకు వచ్చింది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇశ్రాయేలు రాజులు ఎలాగూ ప్రవర్తించారో యోధా రాజులు కూడా అలాగే ప్రవర్తించారని మనం చరిత్రలో చదువుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలు రాజులు
వారి యొక్క ప్రవర్తనలో వారు ఎక్కువగా నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపము చేశారని మనం వింటూ వచ్చాం. ఇందాక కృష్ణన్న ప్రార్థించినట్లుగా మరి ఒక బలిపీఠం. మరి ఒక బలిపీఠం అనేది వారి యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా బలిపీఠం కాకుండా వారు మరి ఒక బలిపీఠాన్ని వారు అనుసరిస్తూ వచ్చారు. బేతేల్‌లో ఉన్న బలిపీఠం. బలిపీఠం అనేది ఎప్పుడైతే మరి ఒక బలిపీఠం అనేదొచ్చిందో, అప్పుడు మన జీవితంలో ఆహ్, శరీరమని, సంఘమని మనం పిలుస్తున్న ప్రభు యొక్క సంఘాన్ని మనము ముక్కలైపోయినట్లుగా చూసే కన్నులొస్తాయన్నమాట. దీన్ని గూర్చిన వివరాలు మనం ఒక సందేశంలో విన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 1:12లో చెప్తూ, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని చెప్పాడు. సో, ఇక్కడ వాస్తవంగా ఉండాల్సిన ప్రశ్నేంటి? మనం చెప్పుకున్నాం అప్పుడు. ఇక్కడ వాస్తవంగా ఉండాల్సిన ప్రశ్నేందంటే, క్రీస్తు శరీరం విభజించబడి ఉన్నదా అని ప్రశ్నుండాలి. కానీ, క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని పౌలు అడిగాడు. అంటే పౌలు సంఘాన్ని ఎలా చూస్తున్నాడు? క్రీస్తులో క్రీస్తు శరీరం. క్రీస్తులో క్రీస్తు శరీరం. అందుకనే విభజనలు కనపడుతున్నట్లుగా కొంతమంది ఆహ్, కొరింథీ సంఘంలో ఉన్నవారు బలహీనులని వ్రాయబడింది గదా! 3వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం శరీర సంబంధులైన మనుషుల వలె వారున్నారు. ప్రకృతి సంబంధుల వారున్నారు. కాబట్టి వారి దృష్టికి ఇది విభజించబడినట్లు కనపడుతుంది. లేదు వారే విభజన చేసినట్లుగా కూడా కనపడుతుంది. కానీ పౌలు సంఘాన్ని అప్పటికి కూడా హెల్తీగా చూస్తున్నాడు. హెల్తీగా ఎలా చూసాడంటే క్రీస్తులో క్రీస్తు సంఘాన్ని చూసాడు. క్రీస్తుని ఎవరు చూస్తారు అనే ప్రశ్న కూడా మనం ఆ ప్రసంగంలో ధ్యానం చేస్తూ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని బట్టి ఆలోచన చేస్తూ వచ్చాం. ఏమనంటే, ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు క్రీస్తు మీద మనసు పెడతారు అనే వర్తమానంలో చెప్పుకుంటూ వచ్చాం. జీవించే వారి మనసు క్రీస్తు మీద ఉంటుంది. అసలు జీవించుట అనే ఎక్స్‌పీరియన్స్‌లో లేని వారి మనసు క్రీస్తు మీద ఉండదు కాబట్టి, వారికి అపోల్లో వాడను, కేఫా వాడను, పౌలు వాడను, క్రీస్తు వాడను అని ఆ సంఘంలో కనబడిన ఆ విభజనే వాళ్ళ కంటికి విభజనగా కనబడిపోయింది క్లియర్‌గా. విభజన జరిగిపోతుంది. సంఘం ముక్కలైపోయింది. ముక్కలుగా కనపడుతుంది అనే ఆ దృష్టి ఎవరికైతే కనపడిందో వాళ్ళెవరు కొరింథీయులకు రాసిన పత్రిక రాయలేదు. ఈ పత్రిక ఎవరు రాసారంటే విభజన జరిగినట్లుగా, ముక్కలుగా సంఘాన్ని చేసినట్లుగా లేదా ముక్కలుగా సంఘం కనబడుతున్నట్లుగా పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా సంఘాన్ని క్రీస్తులో చూసి, ఆ సంఘాన్ని ఏకముగా చూసిన పౌలు మాత్రమే ఆ సంఘాన్ని బాగు చేయడానికి పత్రిక రాశాడు. సంఘం బాగుపడిందా అనంటే యెస్ బాగుపడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తర్వాత పౌలు గారు ఒక విషయాన్ని చెప్తూ రెండవ పత్రికలో 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. ఆ వచనాలను బట్టి మనం గమనిస్తే మరి కొరింథీ సంఘంలో వ్రాయబడిన సంగతులు మరి తీతు యొక్క ఆహ్, రాక వల్ల పౌలు గారు తెలుసుకున్నారు మొదటి పత్రిక వారిలో దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టించిందని. అందుచేత ఈరోజు సంఘానికి మేలు చేసేది ఎవరంటే శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు కీడు చేస్తున్నప్పుడు కూడా సంఘాన్ని క్రీస్తులో చూసేవారు మాత్రమే సంఘానికి క్షేమం కలిగిస్తారు. అయితే సంఘానికి మేలు చేసేవారికి దేవుడు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాడు. అయితే సంఘానికి కీడు చేసిన వారికి తప్పకుండా దేవుడు వారిని పాడు చేస్తాడు. సో, ఈ విషయాన్ని మనం ఆహ్,
2 పత్రికల్లో మనం చదువుకోవచ్చు. ఒకటి దీన్ని నేను ఇలాగ జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక 11 చదువుదాం. యోహాను రాసిన 3వ పత్రిక 11 చూడండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ప్రియుడా, చెడు కార్యమును కాక మరొక వచనం చదువు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14 చదువు. అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. చూడండి, ఈ ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అలెక్సేంద్రు అను కంచెరివాడు మాకు చాలా కీడు చేశాడు అనే మాట ఉంది. తర్వాత యోహాను పత్రికలో ఏముంది? కీడు చేసిన వాడు దేవుని చూచిన కీడు చేసిన వాడు దేవుని చూచిన వాడు కాదు అంటే అర్థం ఏంటి? అంటే ఎవరైతే ఈ రోజు సంఘానికి కీడు చేస్తున్నారో వాళ్ళు ఎవరు క్రీస్తు మీద మనసు పెట్టినోళ్ళు కాదు అన్న. వాళ్ళు క్రీస్తు మీద మనసు కలిగిన వారు కాదన్నమాట. అందుకని ఏం చెప్పాడు? కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. నిన్న పెంటపాడులో కూడా దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఇలా జ్ఞాపకం చేశాడు. చాలా మంది ఒక చెడు సమాచారాన్ని కలెక్ట్ చేసే పనిలో ఉన్నారనమాట. సో వాళ్ళ ఉద్దేశం ఏందంటే, వాళ్ళు చెప్పేది ఏందంటే, ఏదైనా కూడా మనం చెడ్డ సమాచారం అంటే ఎలాంటి సమాచారం కూడా తెలుసుకోవటం వల్ల ఎంతో కొంత మన సంఘానికి మేలు చేయొచ్చు కదా అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం తెలుసుకోండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం నిన్న తెలంగాణకు చెందిన మహేష్ బ్రదరు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు గదా! ఆ మెసేజ్ ఇదేననమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. రైట్. శ్రేష్టమైన సేవ అంటే ఏంటి? సో, గుడ్ సర్వీస్ అంటే ఏంటి? అంటే సంఘానికి క్షేమం కలిగించటమే. విశ్వాసికి క్షేమం కలిగించడమే. కానీ శ్రేష్టమైన సేవ ఎప్పుడు చేస్తాం? అననంటే వాగ్దానములను బట్టి అనే మాట చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తికి దేవుడిస్తున్న వాగ్దానాలు ఏమిటో మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తికి మనం మేలు చేస్తాం తప్ప, ఒక వ్యక్తి యొక్క బలహీనతలు మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తికి మనం మేలు చెయ్యం. ఈ పత్రికలో, హెబ్రీ పత్రికలో ఇద్దరు ప్రధాన యాజకులున్నారు. ఒకటి అహరోను క్రమం, 2 మెల్కీసెదెకు క్రమం. అహరోను క్రమం అనేది హెబ్రీ 7:16 ప్రకారం శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్ని బట్టి నియమించబడింది. ఈ ధర్మశాస్త్రం ఎందుకు నియమించబడింది? గలతీ 3:19 అతిక్రమములను బట్టి. అంటే పాత నిబంధన యాజకత్వం పాపాలను బట్టి నియమించబడింది. క్రొత్త నిబంధన యాజకత్వం వాగ్దానాలను బట్టి నియమించబడింది. సో, ఇప్పుడు పాత నిబంధన యాజకత్వంలో యాజకుడు మరి సంఘానికి లేదా సమాజానికి మేలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే, పాత నిబంధన యాజకుడు పాపాలను బట్టి నియమించబడ్డాడు. సో, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి గాని, లేదా కొందరి గురించి గాని, వాళ్ళ పర్సనల్ లేకపోతే బలహీనతలు, వాళ్ళ యొక్క చెడు గురించి మనం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటామో, మనం చెప్పేదేందంటే, వాళ్ళ వాళ్ళ చెడు నేను తెలుసుకొని వాళ్ళకి నేను మేలు చేయాలనుకుంటున్నానంటాం. కానీ అది అబద్ధం. అసలు మనకి వాళ్ళ గురించి ఆహ్, ఇంకొక యాంగిల్ ఎందుకు తెలుసుకోవాలని ఆశ పుడుతుంది? వాళ్ళు ఆల్రెడీ మనకి సంఖ్యాకాండం 24:1 ఏం చెప్పాడు? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ బిలాము ఏం చెప్పాడంటే, ఏమని శపింపగలను? ఏమని భయపెట్టగలను? అని 23వ అధ్యాయంలో చెప్తూ, యెహోవా శపించలేదే అని మాట్లాడుతూ 24వ అధ్యాయంలో ఏమన్నాడు? శకునములను చూడక శకునములను చూడక ఆత్మ ద్వారా ఇశ్రాయేలీయులను తెలుసుకున్నాడనే మాట అక్కడ మనం చూస్తాం. శకునములను చూడలేదు. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిని మనం 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి,
శకునం చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. 2 ఆత్మ ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంఘానికి మేలు చేయాలి, ఒక వ్యక్తికి మేలు చేయాలనుకున్న యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని శత్రువు ఎవరో తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడు అని అడిగాడు. అని అడగగానే ప్రభు చెప్పాడు, నేను ఒక ముక్క ముంచి ఎవడికిస్తానో వాడే అని చెప్పాడు. అప్పుడు యోహాను ఏం చేశాడు? శత్రువుని తెలుసుకొని, సో ప్రభువుకి వీడు కీడు చేస్తున్నాడని తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందే సమయం వరకు కూడా ప్రభువుతో ఉండి, ప్రభువుకి మేలు చేశాడు. ప్రభువుకి ఎలా మేలు చేశాడంటే, మరి యేసు ప్రభు కొన్ని క్షణాల్లో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనే సందర్భంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియను బాధ్యతగా తాను తీసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడు అని తెలుసుకున్నవాడు ప్రభువుకి మేలు చేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, మనం ఆత్మ ద్వారా మనుషులను వివేచిస్తున్నామా? శకునములను చూస్తున్నాం. శకునములు చూడటం అంటే ఏంటంటే, శకునము అనేది ఒక విద్య. ఇది దురాత్మ ద్వారా తెలుసుకునే విధానం. ఇప్పుడు చూడండి మన సహోదరులు, సహోదరుల్లో కూడా అపవిత్రాత్మ చేత నడిపించబడేవాళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, వీళ్ళు మనకు తెలియని విధంగా కొంతమంది వ్యక్తులని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు ఒకలాగా తెలుసు. సో, నాకు మీరు అలాగ ఎలా తెలుసంటే, మీరు పరిశుద్ధాత్మ ద్వారా వాడబడుతున్నప్పుడు, మీరెవరో యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మీ గురించి నాకు తెలియపరుస్తాడు. మీరు వాడబడే విధానం, నడిపించబడే విధానం, మీ నడిపింపు, మీ మీ ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలను బట్టి మీరు ఎవరో పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అయినా నాకు ఎలాంటి బుద్ధుందంటే, పరిశుద్ధాత్ముడి ద్వారా కాకుండా, ఈ శకునము సోదె చెప్పుట అని అన్నాడు దాన్ని. సోదె చెప్పుట అంటే, సోదె చెప్పే వారి ద్వారా మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసుకున్నాను. అది నా దుర్నీతి. నాకు సత్యంలో ఆనందించటంలో తృప్తి లేదు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రకారం సత్యంలో ఆనందించే తృప్తి నాకు లేదు కాబట్టి, నాకున్న దుర్నీతిని బట్టి ఐ కలెక్టెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ త్రూ ది రాంగ్ స్పిరిట్ అన్నమాట. ఒక తప్పుడు ఆత్మ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉపయోగపడిద్దంటే, మీకు నేను కీడు చేయడానికి ఉపయోగపడిద్ది. కాబట్టి సోదె చెప్పే స్త్రీలకు, సోదె చెప్పే సహోదరులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే, ఈ సోదె వల్ల జరిగేదేందంటే, దెయ్యముల జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామనమాట. సో, అటువంటి స్త్రీలున్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా వాక్యంతో స్టార్ట్ చేసి తర్వాత సోదిలోకెళ్ళిపోతారు. సో, వీలైనంతగా వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి. వీలైనంతగా అటువంటి సహోదరులకు కూడా దూరంగా ఉండాలి. వాక్యములో ఏముందంటే యాకోబు రాసిన పత్రికలో ఈ జ్ఞానము ఏదైతే ఉందో దాని గురించి చెప్తూ 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, దెయ్యముల జ్ఞానం అని 15వ వచనంలో చెప్తూ, ఆ జ్ఞానం ద్వారా ఏం జరిగిద్దంటే 16లో ప్రతి నీచ కార్యం జరిగిద్ది. ఇది ఆల్రెడీ మనం విన్నాం. ఇప్పుడు మెల్కీసెదెకు ఏం చేస్తున్నాడు? శ్రేష్టమైన సేవకు చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైమ్ మరొకరు ఏం చేస్తున్నారు? నీచ కార్యం చేస్తున్నారు. నీచ కార్యం అంటే ఏంటి? ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానం కుదురుగుంటదా? ఉండదు. కొరింథీ మొదటి పత్రిక 1:24లో ఏమన్నాడు? క్రీస్తే దేవుని జ్ఞానము, నెక్స్ట్ దేవుని శక్తి అన్నాడు. అంటే జ్ఞానం ఉందంటే ఖచ్చితంగా ఏముంటది? శక్తి ఉంటది. సో 2 రకాల జ్ఞానం చెప్పాడు. దైవ జ్ఞానం, దైవ శక్తి అన్నాడు. యుగ జ్ఞానం, యుగ శక్తి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యుగ జ్ఞానం ఉంది. యుగ జ్ఞానం అంటే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం. సో మనం ఈ జ్ఞానాన్ని సంపాదించాం. కొంత సమాచారాన్ని కలెక్ట్ చేసాం. ఇది మనం ఏం చేస్తాం? మనం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు బ్యాడ్‌గా ఎవరి గురించి అని చెప్తున్నారనుకోండి. మనం ఫస్ట్‌లో ఇలా అనుకుంటా. అరెరే! మనం వినకూడదు ఎందుకొచ్చింది మనకి. ఇది వినటం ద్వారా మళ్ళీ నాలో ఏదైనా అక్రమ ప్రవర్తన వస్తదేమో అనుకుంటాం. కానీ ఫిలిప్పీ 3:3 ప్రకారం మన ఆలోచన ఏంటి? శరీరమును ఆస్పదం చేసుకుంటాం. వి హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఫ్లెష్. నేనెందుకు కీడు చేస్తాను. జస్ట్ కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒకడ స్టోర్ చేసేద్దాం. హార్డ్ డిస్క్‌లో గాని, చిప్‌లో గాని, మెయిన్ స్టోరేజ్‌లో గాని ఎక్కడో ఒకడ పెడదాం. ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని మనం వాడదాం అని అనుకుంటాం. అయితే ఈ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే శరీరమందు మనకుందో, అది ఎప్పటికైనా మనకి ఇబ్బంది కలిగిస్తది. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 3 తర్వాత పౌలు గారు 3వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్పారు? 7 నుండి ఆయన ఏం చెప్పాడంటే, నిశ్చయముగా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన
జ్ఞానం అని చెప్పాడు. చెప్పాడండి? నిశ్చయముగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం 8వ వచనం. ఈ జ్ఞానం నాకెందుకు అవసరం అన్నాడంటే, ఆహ్, ఏమో నాలాంటోడు గూడా ఒక్కొక్కసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నా శరీరమందు నేను గూడా నమ్మకం పెట్టుకునే అవకాశం నాకొచ్చేస్తుంది గాబట్టి, నా దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటే మంచిదని చెప్పి, ఆయన యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానంతో తను తాను నింపుకుంటున్నాడు. దీన్నే కొలస్సీ పత్రిక 1:12 ఏమన్నాడంటే, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందుట అన్నాడు. సో, ఒకవేళ నేను దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందానంటే, ఆ జ్ఞానం నన్నేం జేస్తుందంటే, ఎప్పుడు గూడా ఎటువంటి సందర్భంలో కాదు చిన్నదైనా, పెద్దదైనా శరీరమును ఆస్పదం జేసుకోకుండా నన్ను కాపాడుతుంది. లేదంటే ఏం జరుగుతుంది? నేను ఆత్మ ద్వారా తెలుసుకోకుండా, ఈ అపవిత్రాత్మ ద్వారా, లేకపోతే ఈ సోది చెప్పుట ద్వారా, శకున విద్య ద్వారా, అపవిత్రాత్మ దెయ్యపు జ్ఞానం ద్వారా నేను సంపాదించింది నేను ఎలాగూ కూడా ఉపయోగించను. అది జస్ట్ నేను ఓ సైడ్ స్టోర్ జేసుకుంటాను. దాన్ని ఉపయోగించను అనే కాన్ఫిడెన్స్‌లోకి నన్ను తీసుకొనెళ్ళిపోతుంది. సో, అలెగ్జాంద్రియాను కంచెరవాడు కీడెందుకు జేశాడు? 2 కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు అని ఎందుకు చెప్పాడు? అంటే కీడు ఎవరైనా మీకు చేస్తున్నారంటే, ఖచ్చితంగా మీరు నమ్మినా, నమ్మకపోయినా వారు మిమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా మరొక ఆత్మ ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి నేను ఇంకోటి చెప్తాను. సోది చెప్పటం అనేది తప్పే, సోది వినటం అనేది తప్పే. సోది చెప్పేవాళ్ళే గాదు, సోది వినేవాళ్ళలో కూడా దుర్నీతి అందు అభిలాష ఉంది వాళ్ళకి. తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రికలో ఏమన్నాడు? సత్యమును నమ్మక 2వ అధ్యాయం వచనం 11వ వచనం దుర్నీతి యందు అభిలాష అన్నాడు. ఇప్పుడు మీరు ఎక్కువ ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు? వాళ్ళు సోది చెప్పేవాళ్ళనుకోండి. మీరు కూడా సోదేసేవాళ్ళనుకోండి. మీరు ఆలోచన చేయండి. వీళ్ళిద్దరికీ కూడా దుర్నీతి యందు అభిలాష ఉంది. దుర్నీతి యందు అభిలాష గలవారు 12వ వచనంలో అన్నాడు, మోసము చేయు శక్తి చేత వారు ఖచ్చితంగా మోసపోతారు. మోసం చేసే శక్తి ఉంది. దానిని ఏమన్నాడంటే అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతి అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2, 3 వచనాలు. కాబట్టి ఈ యుగ జ్ఞానం, యుగ శక్తి అనేది పనిచేస్తుంది. ఈ యుగ జ్ఞానం, యుగ శక్తి అనేది పనిచేస్తుంది. ఆ శక్తి ఎలా పనిచేస్తుందంటే, ఇక్కడ మనం చూస్తున్నాము సత్య విషయమైన ప్రేమను అవలంబింపక ఆహ్, అనే మాట. మీకో చిన్న విషయం చెప్పి నేను ముందుకెళ్తా. ఇప్పుడు మీకు దుర్నీతి యందు అభిలాష ఉందనుకోండి. అంటే మీరు ఏదో ఒక చెడు సమాచారం వినటం అనే దాని విషయంలో మీకు దురద ఉందనుకోండి. మీకు దురద ఎప్పుడైతే ఉందో తిమోతికి వ్రాసిన రెండో పత్రిక 4 అధ్యాయం 3 ప్రకారం మీ దురాశలకు తగిన బోధకులు ఖచ్చితంగా ఏర్పడి ఉంటారు ఎక్కడో కాడ. ఇప్పుడు మీకు దురాశ ఉంటే మీకు దురాశకు తగినవన్నీ మీ ఇంట్లోకి ఎందుకొచ్చేస్తున్నాయి? మీరు దాన్నేమనుకుంటున్నారు? అరె! నేను ఆశించాను. నాకు ఫలానాదొచ్చిందనుకుంటున్నారు. కానీ వెంటనే ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 1, 16, 17లో నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు. అంటే మీ ఇచ్చలకు, దురాశలకు మీకేం కావాలో అవి వచ్చి పడుతున్నాయి అక్కడ. కానీ అది మీరేమనుకుంటున్నారు? ఇది పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చిందనుకుంటున్నారు. అది పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి నుండి రాలేదు. ఎందుకంటే పరసంబంధమైనది ఆహ్, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చేది ఎలా ఉంటుంది అననంటే, అదే యాకోబు పత్రిక. జాగ్రత్తగా వినండి. ఈ ఉదయం మీరు వినే వర్తమానం మీ వ్యక్తిగత జీవితాలు ఖచ్చితంగా మేలు చేస్తది. యాకోబు పత్రిక 4 అధ్యాయంలో వచనం 2వ వచనం మీరు చదివితే, దేవుని అడుగుట అనే పదం రాసాడక్కడ. దేవుని అడుగుట. యాకోబు 1:5లో కూడా దేవుని అడుగుట అనే పదం ఉంది. అంటే పరసంబంధమైనవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చేవి దేవుణ్ణి అడగటం వల్లొస్తాయి. దేవుణ్ణి అడగాలంటే ఏముండాలి? రోమా 10:14 ప్రకారం విశ్వాస వాక్యం ఉండాలి. విశ్వాస వాక్యం ద్వారా మనం అడుగుతాం. అంటే వితౌట్ రివల్యూషన్ ప్రత్యక్షత లేకుండా మనం ప్రార్థించలేము. ప్రార్థించకుండా మనం పొందలేము. కానీ మనం ప్రత్యక్షత లేదు, ప్రార్థించుటలేదు, పొందట్లేదు. అయినా గూడా మన దగ్గర కొన్నొచ్చి పడుతున్నాయి. కానీ ఇవి పరసంబంధమైనవి కాదు. ఇవి జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చినవి కాదు. ఇవన్నీ కూడా మన తుచ్చమైన అభిలాషలను బట్టి వచ్చినియి. మన శరీరంలో ఉన్న భోగేచ్చల నుండి వచ్చినియి. కారణం ఏంటి అననంటే
మీరు ఆశించారు అన్నాడు. ఇక్కడ చెప్పాడు చూడండి కావాలంటే రెండో వచనం. మీరు ఆశించారు. 4 అధ్యాయం మొదటి వచనం భోగేచ్ఛలు అనే మాట చెప్పాడు. పోరాటాలని చెప్పాడు. యుద్ధాలని చెప్పాడు. సరే వినండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఇచ్చ లేకుండా దెయ్యపు జ్ఞానాన్ని మీకెవరు ఎక్కించలేరు. మీకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. మీకు దురద చెవులున్నాయి గాబట్టి, మీకు వినాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇలా మీరెందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తుని ఎవరు బయలుపరిచారు? యోహాను సువార్త మొదటి అధ్యాయం 18లో ఏమన్నాడు? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచెను అని ఉంది. అంటే తండ్రి ఎవరు బయలుపరిచారు? ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపరిచాడు. ఇప్పుడు తండ్రిని మీరు నిజంగా తెలుసుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? యేసుక్రీస్తుని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి మీకేం తెలుసు? ఆయన తండ్రి రొమ్మున ఆనుకునేవాడని తెలుసు. నెక్స్ట్ రెండోది. యేసుక్రీస్తుని ఎవరు బయలుపరిచారు? యోహాను సువార్త 15:26 పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. అంటే ఇప్పుడు ఈ త్రిత్వాన్ని మనం చూస్తే వితౌట్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ వి కాంట్ అండర్‌స్టాండ్ అవర్ క్రైస్ట్. వితౌట్ నోయింగ్ క్రైస్ట్ వి కాంట్ అండర్‌స్టాండ్ అవర్ ఫాదర్. పరిశుద్ధాత్ముడు లేకుండా కుమారుడిని ఎరగలేము. కుమారుడి ద్వారా కాకుండా దేవుని మనం తెలుసుకోలేము. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని తెలుసుకోవచ్చు. ఇది అర్థమైన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారే దేవుని తెలుసుకోవాలని మీకెందుకు అనిపించట్లేదు? అపవిత్రాత్మ ద్వారా కూడా తెలుసుకోవాలనే ప్రయత్నం మీరెందుకు చేస్తున్నారు? అలాగే ఒక వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గురించి మీకు తెలియపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. యోహాను సువార్త 5:20 ప్రకారం యేసు ప్రభుని యూదులు వాళ్ళ సొంత జ్ఞానంతో ఏమని తెలుసుకున్నారు? 18వ వచనం యోహాను సువార్త 5:18 ఈయన దేవుని కుమారుడని చెప్పుకొంచు దేవదోషం చేస్తున్నాడని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన దేవదోషం చేయట్లేదు. ఆయన నిజంగా దేవుని కుమారుడే. కానీ వాళ్ళకది అర్థం కావట్లేదు. మరి అర్థం చేసుకోవాలంటే ఎలాగో 20వ వచనంలో ఇలా చెప్పాడు. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగుపరుచుచున్నాడని చెప్పాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని ఎలా తెలుసుకోవచ్చు? పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు చేస్తున్న కార్యాలను బట్టి ఓకే ఈయన గాడ్స్ బిలవ్డ్ సన్ అని తెలుసుకోవచ్చు ఈళ్ళు. కానీ వాళ్ళు అలా తెలుసుకోకుండా, వాళ్ళు అలా వివేచించకుండా ఉండటం వల్ల యేసు ప్రభు గురించి వాళ్ళు తప్పుగా అభిప్రాయపడ్డారు. అలాగే మనం గూడా ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్న కార్యాలను బట్టి ఆ వ్యక్తిని మనం ఒక పిక్చర్ మన హృదయంలో కలిగి ఉండాలి. సత్యనారాయణ గారి గురించి కావచ్చు, లేకపోతే కృష్ణ గారి గురించి కావచ్చు, ప్రశాంత్ గురించి కావచ్చు, మరెవరి గురించైనా హోలీ స్పిరిట్ ద్వారా మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ సంఘానికి, ఈ ప్రభు యొక్క శరీరానికి, ఈ పరిచర్యకు శత్రువులని తెలిసిందా? సో, మీరు వాళ్ళకి ఏం చేయాలో మీకు అర్థమైతది. అంతే తప్ప పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా శకునము ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే, మీరు చెడ్డ సమాచారం కలెక్ట్ చేసినా కూడా మీరు మేలు చేయలేరు. మీరు కీడే చేస్తారు వాళ్ళకి. బిలాముకు బుద్ధొచ్చిందనమాట. గాడిద చెప్పినప్పుడు కాదు. బిలాము ఇశ్రాయేలీయులను చూసినప్పుడు, అరే! శకునం ద్వారా వీళ్ళని తెలుసుకోలేము. ఎందుకంటే, ఒక వ్యక్తిని శకునం ద్వారా మనం ఎప్పుడు తెలుసుకోలేమంటే, అతనిలో మనకు మంత్రం లేనప్పుడు. ఇది నేను ఇప్పుడు మన కూడికలో ఆదిలక్ష్మి గారని జాయిన్ అయ్యారు గదా! వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ రోజు నేను చెప్పాను. బెన్యామీను ఆహ్, దగ్గర సంచిలో యోసేపు యొక్క గిన్నె దొరికింది అని చెప్తూ, ఆ గిన్నె ఎందుకు అననంటే వాళ్ళు చెప్తారన్నమాట. ఈ ఏ గిన్నె చేత నా యజమానుడు శకునములను చూస్తాడో, ఆ గిన్నె నీ సంచిలోనే దొరికిందని అక్కడ చెప్తారన్నమాట. ఆ వర్తమానం నేను జెప్పాను. మీకెవరికైనా ఆసక్తి ఉంటే ఆ రోజు మెసేజ్ మీరు వినండి. కానీ ఇప్పుడు నేను చెప్తాను. మళ్ళీ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీరు గాని నా విషయంలో ఓ చేతబడి చేసేవాడి దగ్గరికి ఎవరైనా ఎళ్లారనుకోండి. అంటే దెయ్యపు జ్ఞానం చెప్పేవాడి దగ్గరికెళ్లారనుకోండి. వాడి దగ్గరికెళ్లి పలానా వ్యక్తిని మేము లేపేయాలనుకుంటున్నాం. పలానా వ్యక్తికి మేము కీడు చేయాలనుకుంటున్నాం. నువ్వొక మంత్రం చెప్పు అననంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో అక్కడేముందంటే 23:23లో యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు అనుంది. మీరు కావాలంటే ఈ మెసేజ్‌ని సంఖ్యాకాండం 23వ అధ్యాయాన్ని నేను చెప్పినప్పుడు కూడా ఈ మెసేజ్ చెప్పా. మీరు ఆ మెసేజ్ కూడా వినొచ్చు. అంటే ఒక వ్యక్తిని మనం ఎలాగూ చెడగొట్టాలా, పాడు చేయాలనే ఉద్దేశంతోటే కొందరు వ్యక్తులను సంప్రదిస్తాం. ఇప్పుడు మీరు పంతులు దగ్గరికెళ్లారన్న సంగతి నాకు తెలిసింది ఆల్రెడీ.
ఓకే. ఏ పంతులోడు? ఆడు పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టే పంతులు కాదు ఆడు. శకున విద్యకు చెందినోడనమాట. వాడేం చేస్తాడంటే, నా గురించి ఒక మంత్రం క్రియేట్ చేస్తాడు. వాడు నా గురించి ఒక మంత్రం క్రియేట్ చేయాలంటే, అసలు నా గురించిన మంత్రం ఆడి దగ్గర దొరకకూడదు. నా గురించిన మంత్రం వాడికెప్పుడు దొరకదంటే, 21 వచనంలో చెప్పాడు, యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును కనుగొనలేదు. అంటే ఒక వ్యక్తి ఆహ్, పాపములు తీసివేయబడ్డాయనే మనస్సాక్షిని బట్టి జీవించేవాడైతే, అతన్ని చెడగొట్టడానికి మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటదో, ఆ ఇన్ఫర్మేషన్ అతనికి మంత్రంగా పనిచేయదనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ కనీసం మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి, ఈ దెయ్యపు జ్ఞానంతో ఏం చేస్తామంటే, కీడు చేయాలని ప్రయత్నం చేస్తాం. సో, ఈ కీడు ఎవరైతే చేస్తున్నారో అలెక్సాంద్రు అనేవాడికి ఏం చెప్పాడంటే, అలెక్సాంద్రు నాకు చాలా కీడు చేశాడు. అయితే అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను చూడండి. హ్మ్. సంఘము క్రీస్తు శరీరం. అయితే పౌలు సంఘాన్ని ఎలా తెలుసుకుంటున్నాడు? క్రీస్తులో నుంచి తెలుసుకుంటున్నాడు. అది గూడా క్లోయే ఇంటి వారి వల్ల నాకు కొన్ని విషయాలు తెలిసాయన్నాడు కానీ, క్లోయే ఎలా చూసింది సంఘాన్ని, క్లోయే ఇంటి వారు సంఘాన్ని ఎలా చూసారో పౌలు అలా చూడట్లేదు. పౌలు ఇలా చెప్పాడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? అంటే పౌలు సంఘాన్ని క్రీస్తులోనే ఎందుకు చూసాడు? ఎందుకంటే పౌలు యొక్క సాధకము, అభ్యాసము క్రీస్తు మీద మనసు పెట్టడంలో ఉందన్నమాట. ప్రతిరోజు ఆయన జీవిస్తున్నాడు. జీవించేవాడు మనసు ఎక్కడుంటది? క్రీస్తు మీదే ఉంటది. సో, ప్రతి విషయాన్ని అతడు క్రీస్తులో చూస్తున్నాడు కాబట్టి, ఈవెన్ అది చెడిపోయినట్లుగా అందరి దృష్టికి కనబడుతున్నా, క్రీస్తులో దాన్ని చూసినప్పుడు, అది ఎంతగా చెడిపోయినా గూడా దానికి మేలేం చేయాలో పౌలు గారికి రివల్యూషన్ వచ్చిందన్నమాట. అలాగు దావీదు బాగున్న సమయంలో కాదు. దావీదు అబ్షాలోము చేత తరంబడుతున్నప్పుడు కూడా దావీదుకు మేలు చేసినోడు. అందులో మనం గిత్తీయుడైన యెత్తయిని మనం చూస్తాం. అంటే దావీదు సింహాసనం మీద ఉన్నప్పుడు కాదు. తను అడవిలో, గుహలలో, కొండలలో తరమబడుతూ సంచరిస్తున్న దినాల్లో కూడా గిత్తీయుడైన యెత్తయి మేలు చేశాడు. సో, శత్రువులు ఎలా ఉంటారంటే, మనము ఆల్రెడీ కొంతమంది చేత అటాక్ చేయబడుతున్న టైంలోనే వీళ్ళు కూడా తమ యొక్క వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటారు. వాళ్ళ వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకుంటారనమాట. సో, మీరు ఇటువంటి వారందరిని గూర్చి స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇలా చెప్తాను. కాళ్ళ క్రింద త్రొక్కబడే వారిని స్టడీగా పెట్టుకోకండి. కాళ్ళ క్రింద త్రొక్కబడే వారిని మీ సబ్జెక్ట్‌గా పెట్టుకోవద్దు. మీ సబ్జెక్ట్ ఏందంటే, దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న క్రీస్తు. ఎప్పుడైతే దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న క్రీస్తును మీరు స్టడీ చేస్తున్నారో, వెంటనే మీరు రెస్ట్‌లోకెళ్తారు. రెస్ట్‌లోకెళ్ళినప్పుడు సమస్త శత్రువులు మనకు పాదపీఠంగా చేయబడతారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి శత్రువు గురించిన ధ్యానం మనకు అవసరం లేదు. 40 రోజులు పగళ్ళు, రాత్రి గొలియాతు తనను గూర్చిన ధ్యానాలు ఇశ్రాయేలుకి అప్పగిస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు గూడా గొలియాతును బాగా స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, గొలియాతును స్టడీ చేసినోళ్ళు గొలియాతును చంపారా? ప్రభువును స్టడీ చేసినోడు గొలియాతును చంపాడా? మీకు తెలుసు కదా! సో, దావీదు ఆ 40 రోజుల మీటింగ్స్‌లో లేడు. ఆ 40 డేస్ మీటింగ్స్‌కి దావీదు అటెండ్ అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా దావీదుకు పాంప్లెట్ పంపించారు. పాంప్లెట్ ఏందంటే, "రండి, వినండి, మేలు పొందండి" అని చెప్పి అందులో అంశం ఏందంటే, గొలియాతును గూర్చిన అనుదిన వాక్య ధ్యానాలు అని ఉందనుకోండి. ఆ మీటింగ్స్‌కి దావీదు రాలేదు. ఎందుకు రాలేదంటే, గొలియాతును స్టడీ చేస్తే గొలియాతు చస్తాడని బైబిల్‌లో లేదు. గొలియాతును స్టడీ చేసినోళ్ళందరూ ఏమయ్యారంటే, భయపడిపోయారన్నమాట. వారు గొలియాతు గురించి విన్నప్పుడు భయపడ్డారు, చూచినప్పుడు భయపడ్డారు. అక్కడ ఉంటది మీకు. అతడు మాట్లాడితే భయపడ్డారు, అతన్ని చూసినప్పుడు భయపడ్డారు. కానీ ప్రభువుని ధ్యానం చేసిన దావీదొచ్చాడు. గొలియాతును గూర్చి ఇలా జెప్పాడు. "వీడు సున్నతి లేనివాడు, ఫిలిష్తీయుడు, వీడెవడో నాకు తెలుసు" అన్నాడు. గొలియాతు గురించి మాట్లాడుతూ అన్నాడు, "నీ మాంసాన్ని నేనిప్పుడు ఆకాశ పక్షులకు ఇయ్యబోతున్నానని" చెప్పాడు. గొలియాతును చంపేశాడు. గొలియాతు అయిపోయాడు. సో, చాలా సింపుల్‌గా వచ్చాడు. సింపుల్‌గా తేల్చేసాడు మ్యాటర్. కారణం ఏందంటే, గొల్లియాతును గూర్చి దావీదసలు ధ్యానం చేయలేదు. సో, మీరు గూడా దావీదు గాని, భక్తుల జీవితాలు మీరు చూసినప్పుడు, వాళ్ళెప్పుడు శత్రువులను ధ్యానం చేయలేదు. వారి ధ్యానాంశం ఎప్పుడు యేసుక్రీస్తే. పౌలు గూడా కొరింథీ సంఘంలో చాలా విభజనలు కనపడుతున్నాయి. ఒకడు కేఫా వాడను, ఒకడు పౌలు వాడను, ఒకడు అపొల్లో వాడను, క్రీస్తు వాడను అని. ఇవన్నీ గూడా వాస్తవంగా వాళ్ళ పేర్లు గాదు. మీరనుకోవచ్చు,
ఆ! పౌలుకు బుద్ధి లేదా? అపోల్లోకు బుద్ధి లేదా? కేఫాకు బుద్ధి లేదా? అయినా ఆళ్ళు గూడా సేవకులే గదా! వాళ్ళెందుకు విభజన కలిగించారు? పౌలుకు పేతురుకు పౌలు గారంటే అంత అసూయ ఎందుకు? "ఒరేయ్! మీరు నా వాళ్ళనుకుంటున్నారు. మీరు నా వాళ్ళుగా ఉండకూడదు. పౌలే గొప్పోడురా" అని చెప్పొచ్చు గదా! అంటే పేతురుకు గూడా పౌలంటే ఏముంది? అసూయ ఉంది గదా! అని మీరెవ్వరు అనుకోద్దు. ఇది వాస్తవంగా ఏంటంటే కొరింథీ మొదటి పత్రిక 4 అధ్యాయము ఓసారి 6 వచనం ఎవరైనా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4, 6 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4, 6 మీరు తీయండి నేను చదువుతున్నాను. ఇక్కడేముందంటే, ఈ మాటలు దొరికిందా మీకు? కొరింథీ మొదటి పత్రిక 4, 6 ఈ మాటలు నా మీదను, అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపకంగా చెప్తున్నాను అన్నాడు. ఇది సాదృశ్యమే గాని ఒరిజినల్ నేమ్స్ వేరు. ఒరిజినల్ నేమ్స్ చెప్పమంటారా నన్ను? ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ నేమ్స్ ఇవనుకోండి. ఇక్కడున్న నలుగురు పేర్లు చెప్తాను. ఎవరు అభ్యంతర పడకండి. వాసు గారు, ఓకే. పౌల్ రాజు గారు, సుమంత్, తర్వాత నేను నలుగురు. ఇప్పుడు మా పేర్లు వాస్తవంగా ఒరిజినల్ మేమే. కానీ పౌలు గారు వాళ్ళ పేర్లు వాడకుండా ఈ నలుగురికి బదులుగా 4 పేర్లు వాడాడు. ఒకటి పౌలు, అపోల్లో, కేఫా, క్రీస్తు. కానీ వాస్తవంగా అక్కడ జరిగిన విభజన ఏందంటే ఒకడు నేను ఆషీష్ వాడను. ఒకడు నేను ప్రశాంత్ వాడను. ఒకడు నేను సుమంత్ వాడను. వాసు గారు వాడను అని వాళ్ళు విభజించబడిపోయారు. ఇంత ప్రాబ్లమ్ అనేది క్లియర్‌గా అందరికి అర్థమైపోద్ది. ఇప్పుడు ఎందుకంటే విభజనొస్తే ఎవడికి అర్థం కాదు? అందరికి అర్థమైపోద్ది. అయిపోయిందండి ఇక ముక్కలైపోయింది అనేటట్టుగా అర్థమైపోతుంది. అయినా పౌలు క్రీస్తులో సంఘాన్ని చూసాడు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా అన్నాడు గాని, కొరింథీ సంఘం విభజించబడి ఉన్నదా అని అనలేదు. అందుకని క్రీస్తు మీద మనస్సు కలిగిన అనుభవం కలిగినోళ్ళే ఆ సంఘాన్ని బాగు చేయడానికి పత్రిక రాసాడు. మీకిలా చెప్తాను. ఖచ్చితంగా శరీరానుసారుల వల్ల ఇబ్బందులొస్తాయి. అభ్యంతరములు రాక తప్పవు అన్నాడా? అసలు రావన్నాడా? అభ్యంతరాలొస్తాయి. కానీ ఎవని వలనొస్తే వాడికి శ్రమ. రెండో విషయం చెప్పనియండి. అభ్యంతరాలు ఎవరి వల్లొస్తాయి వాడికి శ్రమ. రెండోదేందంటే ప్రతి అభ్యంతరం ఎత్తబడి లోతైన సముద్రంలో ముంచివేయబడుతుంది. ఇది గూడా చెప్పాడు. కాబట్టి కొరింథీ సంఘానికి క్షేమం కలిగింది ఆల్రెడీ. కారణం పౌలు గారు పత్రిక రాసాడు. కారణం పౌలు అందరూ చూసినట్లుగా సంఘాన్ని చూడలేదు. ఈరోజు గూడా సంఘానికి ఎవరైతే మేలు చేస్తారో దేవుడు వారికి తర్వాత 3 నెలల్లో అద్భుతమైన ఆశీర్వాదం ఇస్తాడు. నిన్న మా స్థానిక సంఘంలో ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. నేను లేను వాస్తవంగా. 3 నెలల్లో దేవుడు నన్నెలా ఆశీర్వదించాడని చెప్పాడని జ్ఞాపకం చేశారు. సో, నేనదే చెప్తున్నాను. సంఘానికి మేలు చేసినోళ్ళకి 3 నెలల ఆశీర్వాదం. సంఘానికి కీడు చేసిన వాడికి గూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 దేవుడు వారిని తప్పక పాడు చేస్తాడు. మనం ఏమంటామంటే ఆహ్, నేను ఆహ్, నేనందులో లేను. నేను దానికి చెందినవాడిని కాదంటాం. ఆకాను దాచిన కొంచెం కూడా పట్టబడిద్ది. గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వాల్వ్‌మెంట్ సంఘం పాడవటంలో ఆకాను దాచినంత ఉన్నా గూడా మీరు పట్టబడతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మీకు జరగాల్సింది మీకు జరిగిద్ది. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. సో, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలు రాజులందరి పాపం ఈ లెక్కలో ఉందన్నమాట. సో, ఇశ్రాయేలు రాజులందరూ చేసిన పాపం ఏంటంటే, వారు మరొక బలిపీఠాన్ని అనుసరించి చెడిపోయారు. అలాగే మనలో కూడా విభజన అనే దృష్టితో మనం పనిచేసి, మనం గూడా సంఘానికి లేదా పౌలు లాంటి వ్యక్తులకు కీడు చేస్తాం. ఈ కీడుకు తగినట్లుగా దేవుని యొద్ద నుండి మనకు ప్రతిఫలం ఉంటది. ఇశ్రాయేలు రాజులు ఎలా చెడిపోతున్నారో, యోధా రాజులు గూడా అలా చెడిపోతూ వచ్చారు. అయితే యోధా రాజుల్లో మంచి రాజులు గూడా ఉన్నారు. మనం ధ్యానించినట్లుగా హిజ్కియా గాని, యోషియా గాని, కొంతవరకు ఆసా గాని, యెహోషాపాతు గాని వీళ్ళందరిని మనం చూస్తున్నప్పుడు, వీళ్ళు చాలా వరకు దావీదు నడిచినట్లు నడిచిన వాళ్ళు గూడా ఉన్నారు. మరి వీళ్ళు గూడా వాళ్ళేమో అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. వీళ్ళేమో బబులోను చెరకు వెళ్ళిపోబోతున్నారు. మీరు రేపటి నుంచి మనం దినవృత్తాంతాల గ్రంథాన్ని స్టడీ చేయబోతున్నాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం మీరు చదివితే సేమ్ చాప్టర్. రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం ఏంటో, దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం కూడా సేమ్ చాప్టర్. కాకపోతే ఇక్కడ ఇవ్వని ఇన్ఫర్మేషన్ అక్కడ కొంచెం ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏందంటే, యెరూషలేము పాడుగా 70 సంవత్సరములు ఉంటుందని యిర్మీయా ద్వారా పలకబడిన వాక్యము నెరవేరునట్లు అని ఉంటుందక్కడ. సో, అది జరిగింది. ఆ తర్వాత కోరెషును దేవుడు ప్రేరేపించాడు. పారసీకుడైన కోరెషును ప్రేరేపించాడు.
దేవుని మందిరం మరలా కట్టబడింది. అయితే మరి చెరకెళ్ళిన అనుభవం మాత్రం చెరకెళ్ళినట్టే ఉంది. సో కొంతమంది, నేను ఇప్పుడే చెప్తున్నాను, పడబోతున్నారన్నమాట. కొంతమంది చెరలోకి వెళ్ళిపోబోతున్నారు. ఎవరు చెర పట్టుకొని వెళ్తారు? ఎవరు చెరలోనికి వెళ్ళిపోతారనంటే, సిద్కియా అని పేరున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. సిద్కియా అని పేరున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ సిద్కియా అనే పేరుకు దేవుడిచ్చే వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానంలో ప్రవేశించినోళ్ళు వెళ్ళరన్నమాట. ఈ వీళ్ళు ఎవరో చూపిస్తాను మీకు. ఒకసారి మీరు రోమీయులకు రాసిన పత్రిక రండి. బబులోను చెరలోనికి వెళ్ళిందెవరు? చెరలోనికి వెళ్ళకుండా తప్పించుకున్నదెవరు? రోమీయులకు రాసిన పత్రిక. మీరిక్కడ చదివితే అర్థం అవ్వదు. ఇక్కడ చదివితే చెరలోనికి వెళ్ళకుండా తప్పించుకున్న వారు కనపడతారు. కానీ వీళ్ళు కూడా వాస్తవంగా చెర నుంచి విమోచించబడిన వారైతే కాదు. ఒరిజినల్ ఎక్కడుందో చూపిస్తాను. రోమాపత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 11:26. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. రైట్. ఈ రిఫరెన్స్ వాస్తవంగా ఇప్పుడు నెరవేరదది. అది భవిష్యత్తులో జరిగేది. అయితే వీళ్ళెవరంటే వాగ్దానంలో ప్రవేశించిన వారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? యెషయా గ్రంథం 1:9 మీరు చదివితే, ఇశ్రాయేలు ప్రజలతో కంపేర్ చేస్తే వీళ్ళు బహు కొద్దిపాటి శేషం. అంటే నేనిలా చెప్తాను. ఈ జూమ్ మీటింగ్‌లో కూర్చున్న ఎవరైనా మోసపోయేదానికి అవకాశం ఉంది. కానీ ఒకళ్ళే మోసపోరు. ఎవరంటే సిద్కియాను పేరును బట్టి కాకుండా, అంటే సిద్కియా అంటే నీతి. నీతి అనే అంశాన్ని బట్టి కాకుండా, జీవము అనే అంశాన్ని బట్టి అతిశయించే వాళ్ళు మోసపోరు. జీవము అనేది మనం ఇక్కడ రోమాపత్రిక 11లో చదివేది. జీవము లేదా స్వాస్థ్యము లేదా వాగ్దానం. సో వాగ్దానంలో ప్రవేశించిన వారు తప్ప మిగిలినోళ్ళందరూ చెరలోనికి వెళ్ళిపోతారు. సో నీతి అనే అంశం కంటే గొప్పది జీవం అన్నమాట. ఎందుకంటే నీతి అనేది అవర్ పొజిషన్. జీవం అనేది దాని యొక్క కంటిన్యూషన్. నేను బ్లెస్సీ ఇందాక ఒక కీర్తన పాడింది కదా! బ్లెస్సీ పాడిన పాట మీరు వినండి. ఈ కీర్తన రాసింది ఎప్పుడంటే, నేను సేవకు రాకముందే రాశానన్నమాట. అంటే సుమారు 2018లో రాశాను ఈ పాట. 'సర్వాధికారి శరీరధారి' అనే పాట. ఈ పాటలో 3 చరణాలు నేను ఏదైతే రాశానో, ఆ చరణాలు ఇప్పుడు కొన్ని సంగతులు మనం వింటున్నాం గానీ, అప్పుడే ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఏందంటే, విశ్వాసమును బట్టి నీతి కలుగుతుందనేది నా యొక్క రివల్యూషన్ గాదు. విశ్వాసం మూలముగా జీవించడం అనేది రివల్యూషన్. నేను అందుకనే యానం కాన్ఫరెన్స్ నుంచి మీరు ఫ్లెక్సీల మీద కావాలితే రిఫరెన్స్ చదవండి. రోమాపత్రిక 5:1 ఉండదు మీకక్కడ. హెబ్రీ పత్రిక హబక్కూకు 2:4 ఉంటది. ఆరంభం నుండి ఈ పరిచర్యలో జీవం గురించే ఎందుకు చెప్తున్నామంటే, సిద్కియా కూడా పట్టబడతాడు. చెరలోనికెళ్తాడు. కాబట్టి ఈరోజు ఫైనల్‌గా ప్రపంచంలో ఉన్న అన్ని పరిచర్యల మీద దాడి జరుగుతుంది. అన్ని పరిచర్యలు అటాక్ చేయబడతాయి. కానీ మినిస్ట్రీ ఆఫ్ లైఫ్ ఒక్కటే మిగిలుంటుందన్నమాట. ప్రభు వచ్చేటప్పటికి. నేను నమ్ముతున్నాను ఆ పరిచర్య ఇదే అని నేను నమ్ముతున్నాను. మినిస్ట్రీ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ ఇదే. ఈ పరిచర్య తప్పకుండా మిగిలుంటుంది. ఎందుకుంటుందనంటే, మనము జీవించుట అనే అనుభవంలోనికొచ్చినప్పుడు చెరలోనికి వెళ్ళే అవకాశమే లేదు. ఇక్కడ రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో సిద్కియా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ సిద్కియా కన్నులు ఏం చేశారు? 7వ వచనం, ఊడబీకించారు అనే మాట చూస్తున్నాం. సిద్కియా కన్నులు ఊడబీకించారు. కన్నులు పోయినాయి అంటే అర్థం ఏంటి? గ్రుడ్డివాడయ్యాడు అని అర్థం. గ్రుడ్డివాడంటే బైబిల్ ఇంకొక అర్థం ఏందంటే, దూరదృష్టి లేనివాడని అర్థం. సో ఎవరైతే ఇంకా నీతి విశ్వాసం వల్లే కలుగుతుంది అనే సబ్జెక్ట్‌లో ఉన్నారో, వాళ్ళు వాస్తవంగా దూరదృష్టి లేనివారే. విశ్వాసం వల్ల నీతి కలుగుతుందనే సబ్జెక్ట్ నుంచి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడనే దానిలోకి రండి. రాలేదంటే మీ మీదకి ఎటువంటి అటాక్ వస్తుందనేది మీకు గూడా తెలీదు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 9లో గ్రుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అని చెప్పాడు. సరే. సతీష్ అన్నని ఒక ప్రశ్న అడుగుతాను. అంటే అన్న మెలకువగా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. నవ్వుతున్నాడు. ఒకళ్ళని అడుగుతాను చెప్పండి సతీష్ అన్న బదులు. ఆ! ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పినోళ్ళు వాక్యాన్ని అర్థం చేసుకున్నారని అర్థం. నీతి విశ్వాసం వల్లే కలుగుతుంది
అని మనం ప్రూవ్ చేయటానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన సాధనం ఏంటి? ఎవరో ఒకరు చెప్పొచ్చు. ఎవరు చెప్పినా పర్లేదు. ప్రవర్తన జస్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్ అని చెప్పడానికి వాట్ ఈస్ ద వెపన్ దట్ వీ హ్యావ్ టుడే? ప్రవర్తన జీవించడం అన్న. భానుశ్రీ ఏం చెప్పారు? ప్రవర్తన రైట్, ప్రవర్తన. ఇంకా జస్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్ అని చెప్పడానికి రాము ఏం చెప్పాడు? జీవితం అన్న ఆ విశ్వాసం ద్వారా జీవించడం అన్న. ఖచ్చితంగా అదే రైట్ ఆన్సర్. విశ్వాసం వల్ల జీవించుట అనే దానిలోకి వస్తే నో నీడ్ టు ప్రూవ్ దట్ యు జస్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్. విశ్వాసం వల్ల జీవించడం అనే దానిలోకి వస్తే విశ్వాసం వల్లే నీతి కలుగుతుంది అనేది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్రూవ్ అయిపోద్ది. దీనిని బైబిల్ ఏమన్నాడంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, క్వశ్చన్కి ఆత్మానుభవం చెప్పటం. అందరూ చెప్పండి నాతో పాటు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పటం ఎప్పుడు క్వశ్చన్ అడిగేవాడిని సంతృప్తి పరచదు. క్వశ్చన్కి ఆత్మానుభవం చెప్పాలి. ఆత్మానుభవం ఏంటి చెప్పండి? ఆత్మానుభవం ఏంటి? విశ్వాసం మూలంగా జీవించడం. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం మన పరిచర్యల్లో యూట్యూబ్ ఛానల్ని చాలా మంది వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఒకప్పుడు జస్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్ అని నమ్మేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఈజీగా ఒప్పించబడుతున్నారు. ఎస్, జస్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్ అని. వచ్చే కొన్ని వారాల నుంచి రాజమండ్రి బైబిల్ క్లాసు ఇప్పుడు సంగీత వాళ్ళ చర్చిలో జరిగిద్ది అనమాట. సో ఆ ఏరియాలో చాలా మంది విశ్వాసం వల్లే నీతి కలుగుతుంది అనే విషయంలో కొంత దాడి జరుగుతుంది అనమాట. అది కాదు అని. కానీ ఎప్పుడైతే పిల్లలు విశ్వాసం మూలంగా జీవించడం అనే దాన్ని అర్థం చేసుకొని బోధించడం స్టార్ట్ చేశారో చాలా ఈజీగా చాలా మందిని మనం విశ్వాసం వల్ల నీతి కలుగుతుందని మనం ఒప్పింపు చేయగలుగుతున్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే రోమాపత్రిక 5:1 కాదు. అందరూ తెలుసుకోండి. మన దగ్గర ఉన్న ఆయుధం హబక్కూకు గ్రంథం 2:4. హబక్కూకు గ్రంథం 2:4 అనే ఆయుధం కలిగి ఉంటే విశ్వాసం వల్లే నీతి కలుగుతుంది అనటానికి మన రెఫరెన్స్లన్నీ చూపించిన ప్రజలు నమ్మరు. అంతెందుకండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయంతో మిమ్మల్ని ఎంతమంది క్వశ్చన్లు అడిగారు? ఎవరైనా చెప్పండి నాకు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాస క్రియలు అనేవి చూపించి మరి అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడయ్యాడు కదా అని ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారా ఈ పరిచర్యలో? అంటే మీ మీ పరిచర్యలో మీరు సాగుతుంటుండగా ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మరి అబ్రహాము కూడా క్రియల వల్ల నీతిమంతుడయ్యాడు కదా, రాహాబు కూడా క్రియల వల్ల నీతిమంతురాలైంది కదా, మరి జస్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్ అంటున్నారు, క్రియలు అవసరం లేదా అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారా? అడిగారా? ఇప్పుడు సహోదరుడు జాయిన్ అవ్వలేదు వాస్తవంగా అయితే. నాకు జేవియర్స్ జాయిన్ అవ్వలేదు కదా. అయితే ఈ సహోదరుడు కూడా మొన్న లాస్ట్ టైం నేను జస్ట్ ఇలాగ సికింద్రాబాద్ మీటింగ్ హాల్కి వెళ్ళాం. ఈలోగా హాల్ క్లీన్ చేస్తున్నారు, నేను బయట నుంచున్నాను. ఈయన పోస్టర్ చూసి వచ్చాడు అనమాట సహోదరులు. పోస్టర్ చూసి వచ్చి నాతో మాట్లాడుతూ బ్రదర్ మీరు అంటే అవునని చెప్పాను. అప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు. బ్రదర్ నేను ఒకటి తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. చెప్పండి అన్నాడు. నీతి విశ్వాసం వల్ల ఓన్లీ బై గ్రేస్ ఓన్లీ బై ఫెయిత్ జరిగిద్ది అంటున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం కూడా అని చెప్పినప్పుడు మరి సతీష్ అన్న గమనించారు లేదు. అప్పుడు నేను కొంతమంది సహోదరులు అయితే గమనించారు. నేను కొంచెం కాసేపు తమ్ముడితో వాక్యం మాట్లాడాను. ఇప్పుడు ఆయన ఆ రోజంతా ఉన్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పడం వల్ల ఏదో ఉంది తెలుసుకోవాల్సిందని చెప్పి ఆ రోజంతా అంటే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ వరకు ఉన్నాడు, ఉండి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జూమ్ లో ఆయన జాయిన్ అవుతున్నాడు. ఎందుకు అనేది చెప్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న క్రియల గురించి మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళు ఇప్పటికీ విశ్వాసం వల్లే నీతి కలుగుతుంది అని చెప్పేవాళ్ళు కూడా దాని ఎక్స్ప్లెనేషన్ రాంగ్ చెప్తారు. కానీ విశ్వాసం వల్లే జీవితం కలుగుతుంది అనే మినిస్ట్రీ చూడండి, దానికి రైట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కాబట్టి నేను యాకోబు పత్రికలో ఉన్న క్రియలు ఇప్పుడు కాదు, తిప్పరాజుపాలెంలో డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న క్రియల గురించి క్వశ్చన్ అడిగారు. మీలో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు ఆ రోజు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడే నేను ఆన్సర్ ఎలా చెప్పానంటే
ఒక ఒక నీతి ఏమో దేవుని ఎదుటి నీతి, ఇంకోటేమో మనుషుల ఎదుటి నీతి. సో విశ్వాస క్రియలు మనుషుల ఎదుటి నీతి అని చెప్పాను. వెంటనే జయప్రకాష్ గారు అనే సేవకుడు ఏం చేశాడంటే, మరి మత్తయి సువార్త ఒకసారి తీయండి అన్నాడు. మత్తయి సువార్త తీపిచ్చాడు. తీపిచ్చి మీ నీతి మనుషుల ఎదుట కనబడకుండునట్లు అని చెప్పాడు. ఏమన్నా గుర్తుందా మీకు ఎవరికైనా? ఆ రోజు డిస్కషన్ లో ఉన్నారుగా. రాజేష్ అన్న కూడా ఉన్నాడు, ఆనంద్ అన్న కూడా ఉన్నాడు. ఆ రిఫరెన్స్ తీసాడు. అప్పుడు నేనేం చెప్పాను, మత్తయి సువార్తలో చెప్పిన మనుషుల ఎదుటి నీతి అనేది వాళ్ళు పరిసయ్యులు వేషధారణ గురించి చెప్పిన సందర్భం అంటే వెంటనే ఆయన ఆ బైబిల్ అక్కడ క్లోజ్ చేసాడు. అప్పుడు నేను ఆయన చేత మత్తయి 5:16 చదివించాను. మనుషులు తమ ఆ, మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహింపరుచునట్లు అని చదివించాను. కాబట్టి ఈ రోజు మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం గురించి మాట్లాడట్లే. స్టార్టింగ్ నుంచి దీనికి ఆన్సర్ వస్తుంది. అదొకటే కాదు, ప్రభు బల్ల గురించి, సంఘంలో స్త్రీలు మాట్లాడటం గురించి, భాషల వరం గురించి, ఇవన్నీ కూడా ఆత్మానుభవం చేత వివేచించాం మనం. అంతేగాని జస్ట్ ఫ్రమ్ థియరిటికల్ నాలెడ్జ్ కాదు. మీరందరూ గమనించాలి. థియరిటికల్ నాలెడ్జ్ మన దగ్గర ఉంది, కానీ అపోజిట్ లో కూడా ఉంది. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భాషల వరం గురించి థియరిటికల్ గా రెఫరెన్స్లు తీసి చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర కూడా సమ్ థియరీ ఉంది. ఆ థియరీతో మిమ్మల్ని ఎదుర్కొంటారు. కాబట్టి పౌలు గారు ఏం చెప్పారు, ప్రశ్నలు మీరు థియరిటికల్ గా చెప్పకండి, ఆత్మానుభవంలోని చెప్పండి అన్నాడు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలిగిన సత్తా ఎవరి దగ్గర ఉంది? విశ్వాసం వల్లే నీతి కలుగుతుంది అనే వాళ్ళ దగ్గర ఉంటుందా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించననే వాళ్ళ దగ్గర ఉంటుందా? మీరు నమ్మితే ఇప్పటికి మీ దృష్టికి ఇది చిన్నగా కనపడొచ్చు, కానీ రానున్న దినాల్లో ఈ పరిచర్య ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్న అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పిద్ది. నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని ఏలియా వలె అతిశయించట్లేదు, కానీ చాలా మంది ప్రభువు లేపుకున్న వారు ఉన్నారు. అయితే మనం అందరం కనెక్ట్ కాబోతున్నాం, మనం అందరం కనెక్ట్ అవుతాము. సో మనమందరం క్రైస్తవ్యంలో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా చెప్తాం. ఇక్కడ కూర్చున్న చాలా మంది ఒకే డినామినేషన్ నుంచి రాలేదు. మరి వాళ్ళు కూడా కొన్నింటిని యాక్సెప్ట్ చేయలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. కానీ వాళ్ళు కూర్చొని వాక్యం ఈ రోజు ఎందుకంటున్నారు? ఎందుకంటే ప్రశ్నలకు సమాధానం థియరీలోని చెప్పట్లేదు, వాళ్ళంతటి వాళ్లే సమాధానం తెలుసుకునేటట్లుగా ప్రతి వ్యక్తిని విశ్వాస మూలంగా జీవించడం అనే దానిలోకి లాక్కొచ్చాం. ఎప్పుడైతే వాళ్ళు విశ్వాస మూలంగా జీవించడం అనే దానిలోకి వచ్చారో, ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో అది ఆత్మానుభవం అంటే. కాబట్టి సిద్కియా అనే దానిలో అతిశయించొద్దు, ఎందుకంటే సిద్కియా అంటే నీతే. కానీ నీతి అనేవాడికి కూడా కన్నులు ఏమైనాయి? ఓడబేకబడ్డాయి, గురుడ్డితనం వచ్చింది. కానీ శేషము కొంచెమే, అది బహు కొద్దిపాటితే. కానీ వాళ్ళు ఈ చెరలోనికి వెళ్ళలేదు. బబులోను చెర నుండి తప్పించుకున్న వారు, కేవలము వాగ్దానంలో ప్రవేశించిన వారు బహు కొద్ది మందే ఉన్నారు. ఇక్కడ ఇలా చెప్తాను, రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? కొందరు అవిశ్వాసులైన ఎడల దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు అన్నాడు. రోమ 3:3. అంటే దీని అర్థం ఏంటి? అర్రే, ఇశ్రాయేల్ దేవుడు విమోచించాడు, కానీ అందరూ బబులోను చెరకు వెళ్ళిపోయారు కదా అని అతిశయించే వాళ్ళు కూడా లేకపోలేదు. అంతేనా? ఐగుప్తులోంచి దేవుడు ఇశ్రాయేల్ని విమోచించాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి వెళ్ళిపోయారు అని అతిశయించే వాళ్ళు లేకపోలేదు. అయితే ఏమన్నాడు? కొందరు అవిశ్వాసులైన ఎడలేమి దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. అంటే స్టిల్ మనం దేవుని నమ్మకత్వాన్ని నమ్మాలి. ఐగుప్తులోంచి తన బాహుబలం చేత ఇంతమందిని విమోచించిన దేవుడు వెక్కిరించబడుతున్నాడు, అపహాస్యం చేయబడుతున్నాడు. ఎందుకంటే నువ్వు విమోచించిన ప్రజలేరి? వాళ్ళందరూ బబులోను చెరకు వెళ్ళిపోయారు కదా అంటున్నారు. ఇప్పుడు నేను ఇలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చేతకానోడు చేసే పని చెప్తాను. చేతకానోడు ఏం చేస్తాడంటే, నాకు ఎలాగా నష్టం జరిగింది, సో ఈ నష్టం నష్టంగానే ఉండిపోవాలి, సో నేను ఇంకో పని చేసుకుంటానని చెప్పి ఇంకో పనికి వెళ్ళిపోతాడు. సో దేవుడు అలాగూ యూదుల ద్వారా తనకు రావాల్సిన కీర్తి పోగొట్టుకున్నప్పుడు దేవుడు అన్యజనుల మధ్యలోకి వచ్చేసి నాకు ఇంక యూదులు వద్దు అనుకోలేదు. మీరు జాగ్రత్తగా వినాలి. యూదులను కొంతకాలం విడిచిపెట్టి అన్యజనుల మధ్య పరిచర్య చేసి తిరిగి మళ్ళీ యూదులను ఆయన సంపాదించుకోబోతున్నాడు. కాబట్టి నేను ఆరంభం నుంచి చెప్తున్నాను, ఒక దుర్బోధ అనేది ఉంది, దాన్ని రీప్లేస్మెంట్ థియరీ అని అంటారు. దీన్ని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. రీప్లేస్మెంట్ థియరీ అంటే ఏంటంటే యూదులకు బదులుగా దేవుడు అన్యజనులను ఏర్పరచుకున్నాడని. ఇది రాంగ్ థియరీ. ఎందుకంటే ఒకవేళ అదే సత్యమైతే యేసుక్రీస్తు సంఘం కొరకు ఆకాశ మండలానికి రావాలా, భూమి మీదకి రావాలా? ఒకవేళ రీప్లేస్మెంట్ థియరీ కరెక్ట్ అనుకోండి, అంటే ఏంటంటే సంఘానికి యూదులకు బదులుగా దేవుడు అన్యజనులను కోరుకున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మండలానికి రావాలంటారా, భూమి మీదకి రావాలంటారా?
భూమి మీదకి భూమి రావాలి. మీదకి భూమి రావాలి. మీదకి రావాలి. ఎందుకంటే భూమి మీదకి వచ్చాడు అనుకోండి, ఇంకొక ఇంకొకటి లేదని. కానీ ఆకాశ మండలం మీదకి ఎందుకు వస్తున్నాడు? ఇంకోటి ఉంది. అదేంటంటే కడవరి శత్రువు మరణము మృంగివేయబడిన తర్వాత కూడా ఇంకొక శత్రువు ఉన్నాడు. వాడే క్రీస్తు విరోధి. సంఘము కొనిపోబడిన తర్వాత వాడు బయలుపరచబడతాడు. ఇది భూమి మీద కొంతకాలం జరుగుతుంది. ఈ 7 సంవత్సరాలు జరిగాక ఆయన భూమి మీదకి వస్తాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేది ఇశ్రాయేలు కొరకు. యేసుక్రీస్తు ఆకాశ మండలం మీదకి వచ్చేది సంఘం కొరకు. అయితే చాలా మంది సంఘం కొరకు యేసుప్రభు వస్తేనే యుగాంతం వస్తుంది అనే దుర్బోధ ఉంది. అదే రీప్లేస్మెంట్ థియరీ. సో వీఆర్ నాట్ సపోర్టింగ్ రీప్లేస్మెంట్ థియరీ. ఎందుకంటే ఇశ్రాయేలీలను ప్రభు విమోచించిన తర్వాత యుగాంతం గాని వచ్చి ఇశ్రాయేల్ని విమోచించిన తర్వాత ఇశ్రాయేలీలందరినీ దేవుడు విసర్జించేసి దాని బదులు సంఘాన్ని కోరుకుంటే ఈరోజు మీరు అందరూ కూడా భయపడాలి. దేనికంటే దేవుడికి ఏదైనా కోపం వస్తే నన్ను నరకానికి పంపించేస్తాడు, నా విషయంలో ఇంకా దేవుడు ఏమి మేలు చేయడని మీరు భయపడవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం మిమ్మల్ని విడిచిపెడతాడు. శిక్షా విధి, శిక్ష చేయుట అనే సబ్జెక్ట్ కూడా మీరు ఇక్కడ నేర్చుకున్నారు. శిక్షా విధి, శిక్ష చేయుట ఒకటి కాదు. యెషయా గ్రంథం 1:9 ఏమన్నాడు? యెహోవా మనకు బహు కొద్దిపాటి శేషము ఉంచని ఎడల మనం ఎలా ఉంటామన్నాడు? సొదొమ వలె నుందుము, గొమొర్రాను పోలి ఉందుము అన్నాడు. సొదొమ గొమొర్రాలు ఏమనుభవించారు? ఉగ్రత, అగ్ని. సొదొమ గొమొర్రాలు ఏమనుభవించారు? శిక్ష విధి అనుభవించారు. ఇశ్రాయేలీలు ఏమనుభవించారు? శిక్ష చేయుట అనుభవించారు. శిక్షా విధి అనుభవిస్తే ఇశ్రాయేలీలు ఏమవుతారు? రోమా 11:11 ప్రకారం దేవుడు తన ప్రజలను విసర్జించిన, అవును అట్లే అని ఉంటది. కానీ అట్లనే రాదు అని ఉంది. అంటే అర్థం ఏంటి? దేవుడు ఇశ్రాయేలును శిక్షా విధికి అప్పగించలేదు, శిక్ష చేయడానికి అప్పగించాడు. శిక్ష చేయటం, శిక్షా విధి ఒకేలాగా ఎవరికి కనపడుతుంది? శిక్ష చేయటం, శిక్షా విధి రెండు ఒకేలాగా ఎవరికి కనపడతాయి? రెండు ఒకటేనా? సొదొమ గొమొర్రాకు జరిగింది ఇశ్రాయేల్కి జరిగింది ఒకటేనా? సొదొమ గొమొర్రాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? ఇశ్రాయేలీలు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? ఉన్నారా అంటే ఇంకా చెప్తాను. వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఉందంటారా? భవిష్యత్తులో ఏమైనా ఉందా లేదా? అంటే అర్థం ఏంటి? సొదొమ గొమొర్రాకు జరిగింది కండెమ్నేషన్, ఇశ్రాయేల్కి జరిగింది చాస్టనింగ్. అంటే ఈ డిఫరెన్స్ ఎవరికి తెలుసు? మళ్ళీ చెప్తాను, ఆత్మానుభవం గలవాడికి తెలుస్తుంది. ఆత్మానుభవం లేనివాడు ఏమంటాడు? శిక్ష చేయటం, శిక్ష విధి ఒకటే అంటాడు. నేను ఇలా అడుగుతాను, నరకాగ్నికి పంపటం, వెలుపటి చీకట్లో పడద్రోయటం రెండు ఒకటి కాదు. మీరు బైబిల్ సరిగ్గా చదవండి. నరకం వేరు, వెలుపటి చీకట్లోనికి వీడు పడద్రోయండి అనేది వేరు. పెండ్లి విందుకు చాలా మందిని పిలిచాడు. అందులో పెండ్లి వస్త్రం లేనోడు ఒకడు ఉన్నాడు. వాడిని అగ్నిలో పడేశారా, వెలుపటి చీకట్లో పడేశారా? వెలుపటి చీకటి అగ్నిగుండం కాదు. కాబట్టి కండెమ్నేషన్ వేరు, చాస్టనింగ్ వేరు. చాస్టనింగ్ లేదు అని చెప్పే వాళ్ళందరికీ నేనేమంటానంటే, అసలు శిక్ష లేదు అని చెప్పే వాళ్ళందరూ కూడా విశ్వాసమును బట్టి కుమారత్వం అనే దానికి సపోర్ట్ చేసేవాళ్ళే కాదు. ఎందుకంటే శిక్షించబడని కుమారుడు ఎవడు అన్నాడు కదా, అన్నాడా లేదా? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అన్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. ఏమనంటే ఐగుప్తులోంచి పాపం పిల్లలందరినీ గద్దరెక్కల మీద తెచ్చుకున్నాడండి. బబులోను రాజు వచ్చి పట్టుకుపోయాడండి, ఏం మిగలేదండి, దేవుడు చూడండి ఎలాగైపోయాడు అని అనుకోవద్దు. దేవుడు అలాంటివాడు కాదు. దేవుడు ఇశ్రాయేలీలను కాపాడుకున్నాడు. అయితే వాళ్ళు బహు కొద్దిపాటి శేషమే. ఇది దేవుని నమ్మకత్వాన్ని బట్టి జరిగింది. అటు మీరు కూడా ఏం తెలుసుకోవాలంటే, నష్టాలు అనేవి జరుగుతాయి కానీ అది మన యొక్క అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వకుండా దేవుడు చేస్తాడు. నష్టం జరిగిద్ది కానీ అది మన అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. శారా నవ్విందా లేదా? ఆదికాండంలో శారా నవ్విందా లేదా? 11వ అధ్యాయంలో ఉందా ఆ మాట? 11వ అధ్యాయంలో శారా గురించి ఏం రాశాడు? ఎబ్రీ 11:11 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని శారా ఎంచుకుందని రాశాడు. కానీ శారా నవ్వింది అక్కడ, కానీ ఇక్కడ రాయలేదు. అంటే అర్థం ఏంటి? మా ఇంట్లో నిన్న ఒక సూచక్రియ జరిగింది, అది చెప్తాను. మే నెలలో మీటింగ్స్ జరిగినాయి కదా, కొంచెం ఏసీ గట్టిగా వాడామన్నమాట. గట్టిగా అంటే మామూలు గట్టిగా కాదు, ఇక మొత్తం గట్టిగా వాడామంతే. కానీ మా కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనుకున్నారు? 900 వచ్చింది అంతే. నేను 900 వచ్చిందిలే అని చెప్పి సీక్రెట్గా కరెంట్ బిల్ కట్టేసి ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండలేదన్నమాట. నేను అందరికీ చెప్పాను. ఏమనంటే,
నేను ఎంతగా ఏసీ వాడినా కూడా కరెంట్ బిల్ ఎందుకు తక్కువ వచ్చిందని సత్యనారాయణ గారి దగ్గర డిస్కస్ చేశాను. అలాగే చాలా మంది దగ్గర డిస్కస్ చేశాను అనమాట. అంటే నాకేం తెలుసుకోవాలని అంటే ఏం జరుగుతుంది, ఏదైనా ఉందా, ఏదైనా ఇక్కడ మతలబ్ ఏదైనా జరిగిందా అని అడిగాను అనమాట. ఒకవేళ చంద్రబాబు గారు వచ్చేసారు కదా, ఏమన్నా ఆయన మేలు చేశాడేమో అనుకున్నా. మొత్తానికి సత్యనారాయణ గారిని అడగాలి చంద్రబాబు గారి గురించి, ఎందుకని అడగకండి. సో ఇప్పుడు నేను అడిగాను అనమాట. అప్పుడు సత్యనారాయణ అన్న ఆయన కూడా ఏమన్నాడంటే, లేదులేండి జగన్ గారు గవర్నమెంట్ లో కొంచెం కరెంట్ బిల్ గట్టి కొట్టేశాడు, మా గవర్నమెంట్ లోకి వచ్చాక అన్నట్టు ఏదైనా చెప్తాడేమోనని నేను ఆయన కదిపాను అనమాట. ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాడు. అప్పుడు తీరా చూస్తే ఏం జరిగిందంటే, ఈ కరెంట్ బిల్ తీసేవాడు ఏం చేశాడంటే, ఆ స్కాన్ అవ్వలేదు మిషను, వాడికి తోచిన బిల్లు కొట్టేశాడు. ఇప్పుడు అది మాకు ఎలా వచ్చిందంటే నిన్న, వాడు చేసిన పొరపాటు వల్ల నేను 10,000 రూపాయలు కరెంట్ బిల్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లైన్ మ్యాన్ వచ్చాడు నిన్న. వస్తే ఏం చెప్పాడంటే, ప్రాబ్లమ్ అయితే మాదే, అంటే తప్పు చేసింది మేమే, అది మీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వకుండా నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పాడు. సో ఆయన ఏం చేస్తాడనేది నాకు తెలియదు, కానీ నేను మీకు కూడా చెప్తాను. మనము కొన్నింటిని నష్టాలుగా చూస్తున్నాం గానీ, ఇవన్నీ ఫైనల్‌గా మన అకౌంట్‌లో నష్టాలుగా రిఫ్లెక్ట్ అవ్వవు. యేసుప్రభు నామంలో నమ్మండి. ఎందుకంటే, మనం నష్టపోవడానికి మనం ఈ భక్తి చేయట్లేదు. ఇది ప్రతిరోజు ఉదయం జూమ్ మీటింగ్ పెట్టి, ఇంతవరకు క్రమంగా రాజుల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయం జరిగేంత వరకు ఒక క్రమశిక్షణతో కూడిన క్లాసులు, అలాగే ప్రతిరోజు 3 పూట్ల ఆహ్, వర్తమానాలు అందించటం, మ్యాగజైన్ నడిపించడం, ఇదంతా చేసేసి ఈరోజు మనం నష్టానికి మనం ద్వారం తెరుచుకొని కూర్చోలేదు. నష్టం అనేది ఖచ్చితంగా చేసేవాళ్ళు ఉంటారు గానీ, అది మన అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే దేవుడు నమ్మదగినోడు కాబట్టి. కాబట్టి మీరు నమ్మగలిగితే, దేవుని నమ్మకత్వం నమ్మితే నష్టం ప్రతి దానికి కూడా రెస్టోరేషన్ ఉంటది. ఎద్దు కోల్పోయినోడికి 4 ఎద్దులకు 5 ఎద్దులు అన్నాడు. అన్నాడు లేదు, మీరు చదవండి. కానీ గొర్రెలకు మాత్రం 4 గొర్రెలకు ఆహ్, 5 గొర్రెలు అనే అంశం చెప్పలేదు. అంటే బిగ్ లాస్ ఎవరికుంటదో వాళ్ళకే బిగ్ రెస్టోరేషన్. కాబట్టి మన జీవితాల్లో మనం కోల్పోతున్న దానిలో కూడా ప్రభు రెస్టోరేషన్ మనకిస్తాడు. ఈ నిరీక్షణ ఉంటే కొంతకాలం మీరు తట్టుకుంటూ అన్ని జనుల మధ్యలో యేసుప్రభు గడిపినట్లుగా మీరు కూడా కనిపెట్టాలి. సో ప్రతి నష్టానికి మనకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తది. ప్రభు రెస్టోరేషన్ ఇస్తాడు. అట్ ది సేమ్ టైమ్ మనకు కీడు చేసినోళ్ళు కూడా ప్రతిఫలం ఆటోమేటిక్‌గా అవతల సైడ్ ఉంటది. కాబట్టి పరిచర్య చేసేవాళ్ళందరికీ చెప్పేదేందంటే, నేను చాలా ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, అయినా గూడా ఏదో నష్టం చేసేవాళ్ళున్నారు, ఏదో చేస్తున్నారు అని మీరేం భయపడొద్దు. ఎందుకంటే ప్రతి నష్టానికి దేవుడు రెస్టోరేషన్ మనకిస్తాడు. మీరెలా అనుకుంటున్నారు? ఇంత వాగ్దాటి, వాక్చాతుర్యంతో చెప్పిన ప్రసంగం చెప్పకుండా ఇన్ని ఇన్ని రోజులుగా ఇన్ని ప్రసంగాలు చెప్పి ఇంత వాడబడుతూ, పుస్తకాలు రాస్తూ, మ్యాగజైన్స్ రాస్తూ, ఆహ్, యూట్యూబ్ ద్వారా కూడా లైవ్‌లు అందిస్తున్న నన్ను మరి నేను ఏ డినామినేషన్ నుంచి వచ్చానో, ఆ డినామినేషనోళ్ళు ఖాళీ లేకుండా వాడుకుంటే ఈ పాటికి నేను ఈ పరిచర్య చేసేవాడిని కాదు. ఖచ్చితంగా ఖాళీ లేకుండా వాడబడితే. ఎందుకంటే నాతో సమాన వయస్కులైన చాలామంది ఇప్పుడు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు హైలైట్ అవుతున్నారు ఖచ్చితంగా. నాకు గూడా ఎంతో కొంత లోపల ఉంటది గదా! సంఘంలో స్త్రీల గురించి, భాషల గురించి నేను ఇలాంటియన్ని టాపిక్‌లు తీయకపోతే, నన్ను వాళ్ళు మానిటరు చేయకపోదురు. నన్ను వాడుకుందురు గదా! నాకు ఖాళీ లేకుండా పరిచర్య ఉండేది. నేను ఎప్పుడు పడితే అప్పుడు బయట తిరుగుతానే ఉండేవాడిని. నాకు గూడా ఫైనాన్షియల్ సపోర్ట్ గూడా డినామినేషన్ నుంచి నాకుంటది గదా! అని నేను అనుకోవచ్చు కదా! కానీ ప్రభువుకి నేను స్తోత్రం చెల్లించేదేందంటే, అందులో చిక్కుకోకుండా ప్రభు కాపాడాడు. ఎందుకంటే అందులో చిక్కుకున్నామనుకోండి, ఇక ఆ సంఘాల్లో వాడబడుతూ మెయిన్ స్పీకర్‌గా కనబడుతూ వాళ్ళిచ్చే వాటితో పోషించబడుతూ చక్కగా ఉండొచ్చు. కానీ వాటికి దూరంగా ఒక క్రొత్త పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి మీరు కొన్ని నష్టాలు అనుభవించాలి. ఆ! ఇదంతా స్టోరీ మీకందరికి తెలియకపోవచ్చు గానీ, భానుశ్రీ అన్నని అడగండి చెప్తాడు. ఎందుకంటే భానుశ్రీ అన్న గూడా నా గురించి జరుగుతున్న చర్చ అంతా విన్నవాడే. నన్నెందుకు వాడుకోవట్లేదనేది గూడా ఆయనకు గూడా తెలుసు. అంటే ఎంత పరిస్థితులు గుండా మనం వెళ్తామంటే, కొన్నింటిని మనం కోల్పోయినట్టే కనపడతది. కానీ కొన్ని మనం ప్రభువు కొరకు విడిచిపెట్టి రావాలి బయటికి. వస్తే ఇక్కడ మనం సంపాదించుకున్న దాంతో పాటు దానికి గూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను నమ్మేదేందంటే త్వరలోనే నన్ను ఎక్కడైతే వాడుకోకుండా కొన్ని ఆటంకాలున్నాయో వాళ్ళే మళ్ళీ నన్ను చేర్చుకొని వాడుకోబోతున్నారని నేను నమ్ముతున్నాను. అది జరిగితే మాత్రం మీరు తట్టుకోలేరు. మీరంటే ఎవరంటే శత్రువులు తట్టుకోలేరు. ఎందుకంటే
ఇశ్రాయేలు తొట్టుబాటే ఐశ్వర్యం అయితే, ఇది నేను ఎప్పుడు చెప్పానంటే పందలపొరలో చెప్పాను ఈ మెసేజ్. ఇశ్రాయేలు తొట్టుబాటే ఐశ్వర్యం అయితే వారి చేరిక ఎంత అన్నాడు చూసారా? అంటే చేరిక కూడా ఉంది. నా నా నిరీక్షణ ఏందంటే, ఇప్పుడు కొన్నింటిని మనం డినామినేషనల్ రీతిలో వదిలిపెట్టి వచ్చాము. కానీ వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి పిలిచి వాడుకునే అవకాశం ఉంది. అప్పుడేం జరిగిద్ది ఇక? ఇశ్రాయేల్ చేరితే ఏం జరిగిద్ది? అది వేయేండ్ల రాజ్యమే కదా! వేయేండ్ల రాజ్యాన్ని మనం అనుభవిస్తామన్నమాట. సంఘకాలంలో ఉన్న పరిస్థితుల కంటే వేయేండ్ల రాజ్యంలో ఎంత అద్భుతం ఉంటదో అది మనం చూడబోతున్నాం. కాబట్టి మీరు నిరీక్షించండి. క్రీస్తునందు మన నిరీక్షణ ఎప్పుడు మనకి నిరాశ పుట్టించదు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. సిద్కియా అనే అనుభవం కంటే వాగ్దానం అనే అనుభవం గొప్పది. గుర్తుపెట్టుకోండి, సిద్కియా కూడా పట్టబడ్డాడు. అతని కన్నులు కూడా పీకబడ్డాయి. కాబట్టి నీతి, నీతి, నీతి అని కాదు. జీవం, జీవం, జీవం అని జపిస్తూ ఉండండి. ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. ఆమె గడిచిన కొద్ది దినాలుగా మనకి కేవలం నీతి అనే విషయం మీద, కేవలం నీతిమంతుడు అనే విషయం మీద మనం ఆనందించడం కాదు, మనం జీవం ఏముందో ఆనందించాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిందనే ఈ పరిచయలో ప్రతినిత్యం కూడా మరి జీవం కలిగినటువంటి మాటల ద్వారా మనం పోషించబడాలని దేవుడు తన సేవకుల ద్వారా గడిచిన కొద్ది దినాలుగా ఇదే విషయాన్ని ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కుమారదేవ సంఘంలో కూడా ఒక రోజున గురువారం వర్తమానంలో కూడా పునాది మీదే కాదు, ఆ పునాది నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వాక్యం, ప్రతిదిన వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో అలాగే ప్రతిదినం కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే ఈ యొక్క రాజుల 2వ గ్రంథం చివరి 25వ అధ్యాయం ద్వారా కూడా దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానం ఇశ్రాయేల్ నడిచినటువంటి చెడు నడతను బట్టి, రాజులు నడిచినటువంటి చెడు నడతను బట్టి ఏ విధంగా వారు బబులోను చేరుకు కొనుక్కోబడ్డారు, వారి కొద్దిపాటి శేషం ఏ విధంగా రక్షించబడుతుందో, అలాగే సంఘాన్ని మనం ప్రతి విషయంలో కూడా క్రీస్తులో చూసినప్పుడు అది విభజించబడినట్టుగా మనకు కనిపించదని, అయితే సంఘంలో కొన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు సంఘం అది ఆ విభజించే క్రమంలో కొంతమందిని ప్రముఖంగా ప్రభు వాడుకుని ఆ విభజనలో పాలు పంపులు పొందుతారు. అయితే ఎవరైతే దైవ జ్ఞానంలో వృద్ధి చెందలేదో, వారు విశ్వాసం మూలంగా జీవించట్లేదో వారి ద్వారా అది డ్యామేజ్ జరుగుతుందని, మనం ప్రతి ఒక్కరం కూడా డ్యామేజ్, ఆ యొక్క సంఘానికి డ్యామేజ్ అయ్యే క్రమంలో మనం ఎప్పుడైతే విశ్వాస మూలంగా జీవిస్తున్నటువంటి క్రమంలో దైవ జ్ఞానంలో ఎప్పుడైతే వృద్ధి చెందుతామో మన ద్వారా సంఘానికి ఏ విధమైనటువంటి నష్టం జరగదు, సంఘానికి మనం క్షేమం కలిగించేవారుగా ఉంటామని మనం ఈ యొక్క వర్తమానం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా మనం దేవుని దాసుల ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం కేవలం నీతిమంతుడు అనే విషయంలో ఆనందించడం కాదు, కానీ ఆ నీతి ద్వారా ప్రతిదినం వచ్చే జీవాన్ని పొందుకొని మరి ఆ జీవంలో మనం ముందుకు కొనసాగాలని ఈ యొక్క వర్తమానాన్ని నేర్చుకున్నాం. కాబట్టి శ్రేష్టమైన సంగతిని అందించిన దేవుని సేవకులు కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులు ప్రశాంత్ గారు ఆదిలాబాద్ ప్రాంతం నుంచి మనతో సహవాసం చేస్తున్నారు. ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికి ముగింపు చేసుకుందాం. ఈ రోజు సాయంత్రం 5:30కి నిడదవోలులో, రాత్రి 8 గంటలకి తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందని ప్రార్థన చేయండి. ఈ కూడికలో అయోధ్యలకు సహకరించిన ప్రియులకు, ఇప్పటివరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తాం. వందనాలు ప్రశాంత్. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మీరు మాకు అందించిన శ్రేష్టమైన వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు మా హృదయాన్ని తృప్తిపరచడానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసులు పెట్టుకొని ఆత్మ నడిపింపు ద్వారా మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రాజుల గ్రంథంలో నుంచి చివరి అధ్యాయంలో నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, సిద్కియా అనే పేరు గల ఈ రాజు నీతి అని అర్థం ఇచ్చినట్టు పేరు కలిగి ఉన్నాడు, కానీ నాయన అతని ప్రవర్తన యెహోవా దృష్టికి చెడుగా ఉందని, అయ్యా మరి వారు చెరలోకి వెళ్ళడం మేము ఈ యొక్క అధ్యాయం చూసాం ప్రభువా. మరి ఎవరైతే నీతి అనే దాని మీద దృష్టి కాకుండా వాగ్దానంలో ప్రవేశించడము, జీవంలో ప్రవేశించడము అనే దాని మీద మనసు పెట్టినప్పుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు మీద మనసు పెట్టినప్పుడు మాత్రమే నేను మేము మరి చెరలోకి వెళ్లకుండా ఆ యొక్క భ్రష్టత్వం తప్పించుకుంటామని మీరు మాతో మాట్లాడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలెగ్జాంద్రోను కంచెరివాడు అపోస్తలుల పౌలు గారికి కీడు చేశాడు. మరి
అలాగే మా ప్రభువా సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఆయన ఏమని శపించగలను అని దేవుని ప్రజలను గూర్చి ఆ ప్రవక్త మాట్లాడినట్లు ప్రభువా మరి కీడును చూడకుండా మా ప్రభువా మరి క్రీస్తు మీద మనసున్నప్పుడు మా ప్రభువా ఖచ్చితంగా మేము ఆత్మానుభవం చేత నడిపించబడతాము. అప్పుడు ఆ వ్యక్తుల్ని మేము క్రీస్తులో చూస్తాము. క్రీస్తుకు వేరుగా మా విభజన ఉండదని మీరు మాతో మాట్లాడేటప్పుడు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే మాకు వస్తున్న ప్రశ్న ఖచ్చితంగా దాని ఆత్మానుభవంతో మాత్రమే, అనగా మేము విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే, దాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే చెప్పగలమని మీరు మాతో మాట్లాడారు. ఈ శకునం చూడడం అనేది ఈ దయ్యముల జ్ఞానం వెనుక, ఈ యుగ జ్ఞానం వెనుక యుగ సంబంధమైన దేవుని శక్తి ఉంది. యుగ సంబంధమైన శక్తి ఉంది ప్రభువా. మరి మనం దైవ జ్ఞానం చేత నింపబడితే మాత్రమే ఆ దైవశక్తి ద్వారా ప్రతిదానికి మేము సమాధానం చెప్పగలుగుతామని మీరు ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మా ప్రభువా మేము సంపాదించుకునే కృపను దయచేయండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందే కృపను దయచేయండి. ప్రభువా మా శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా మా ప్రభువా మరి ఆత్మ ద్వారా నాయన మరి మేము బలహీనమని మా ప్రభు మరి శరీరం మీద ఆనుకోనకుండా మా ప్రభువా మా శరీరంలో పాపం ఏముందని ఎరిగి మా ప్రభువా మరి దేవ మేము విశ్వాసం మూలంగా జీవించడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే ఈ దురద చెవులు కలిగి మరి దుర్నీతి అందు అభిలాష కలిగినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క యుగ జ్ఞానం ద్వారా ఆ మోసం చేయే శక్తి ద్వారా మేము చెరలోకి వెళ్తామని, మోసపరచబడతామని మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రత్యక్షత మా ప్రభువా మరి వాగ్దానాలు వాటిని బట్టి మేము ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా మేము పొందుకునేటివి అవి పరసంబంధమైనవిగా ఉంటాయని ఆయన మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చెడ్డ సమాచారం తెలుసుకోవడము శకునాల ద్వారా, సోది చెప్పడం ద్వారా మా ప్రభువా మరి మా సహోదరులకు మేము మేలు చేయలేము, కీడే చేస్తామని మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. శత్రువును గూర్చిన ధ్యానము మాకు అవసరం లేదు ప్రభువా. మరి క్రీస్తును గూర్చిన ధ్యానాన్ని మేము ఎక్కువగా మరి చేయడానికి మీరే సహాయం చేయండి ప్రభువా. మరి అభ్యంతరాలు అయితే రాక తప్పవు, కానీ అది ఎవరి వల్ల వచ్చిందో వారికి నష్టమని మా ప్రభు మీరు మాతో మాట్లాడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి ఇశ్రాయేల్ విషయంలో కూడా మీరు మాతో మాట్లాడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. బహు కొద్దిపాటి శేషాన్ని మీరు మిగిల్చారు మీ యొక్క ఏర్పాటును బట్టి. కొందరు అవిశ్వాసులైన మా ప్రభు మీరు నమ్మదైన వారి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. మరి ఇశ్రాయేల్ ప్రస్తుతం శిక్షలో ఉన్నారు, అంతేకాని మరి శిక్షా విధి లేదని, మరి సొదొమ గొమొర్రా మరి వారి శిక్షా విధిలో ఉన్నట్టుగా మీరు మాకు తెలియజేశారు. మరి మీరు మీరు రాబోతున్నారు ప్రభు. మరి సంఘం కొరకు మీరు ఆకాశ మండలం గుండా ఆకాశానికి మండలం మీకు రాబోతున్నారు ప్రభువా. మరి ఒకవేళ మేము భూమి మీదకి వస్తే ఖచ్చితంగా మీ ప్రజలను మీరు విసర్జించినట్లే, మరి అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము చేసే ప్రతి దానికి మరి భయం కలిగి భయాన్ని పుట్టిస్తుందని మీరు మాతో మాట్లాడారు. కానీ మా ప్రభువా మీరు ప్రేమిస్తున్నారు, మీ ప్రజల్ని మీరు విసర్జించలేదు నాయన. ప్రస్తుతం వారు శిక్షలో ఉన్నారని మీరు మాతో మాట్లాడారు. అలాగే నరకాగ్ని వేరు, అలాగే వెలుపటి చీకటి వేరని మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. మరి మా జీవితంలో మేము మా ఇక చెడ్డ సమాచారం వింటున్నప్పుడు, లేకపోతే ఈ దుర్నీతి అందు అభిలాష కలిగి ఉన్నప్పుడు, లేకపోతే శరీరాన్ని ఆస్పదం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము ఆత్మానుభవం ద్వారా దేన్ని వివేచించాము, అప్పుడు మేము నష్టపోతాము. కాబట్టి అందులో మేము వెళ్లకుండా మీరు సహాయం చేయండి మా ప్రభువా. ఇదివరకు మా జీవితంలో జరిగిన నష్టాన్ని మీరు ఖచ్చితంగా రెస్టోరేషన్ చేస్తారని మా ప్రభు చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. మరి విశ్వాసం మూలంగా జీవించడం మాకు ఇంకా నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన ఈ సమయంలో మా ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని ఆత్మ ద్వారా మీరు మా పలికించిన ప్రతి మాట మా జీవితాలు స్థిరపరచండి మా ప్రభు. అలాగే కూడిక నడిపించిన వారి బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో ఉన్నటువంటి దేవుని సేవకుని బట్టి, చేరవచ్చిన ప్రియులందరి బట్టి కొందనాలు చెల్లిస్తూ, మరొకసారి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి, ప్రత్యక్షతను బట్టి కొందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.
ఆమె ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకోండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు హృదయపూర్వక వందనాలు. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.